చదవమ్మ. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొలములోనికి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. దేవుడికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? ఇశ్రాయేలుల పట్ల ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుండి ప్రజలందరినీ బయటికి తీసుకొని రావాలి. అప్పటికే 430 సంవత్సరాల నుండి ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉంటున్నారు. అయితే ఐగుప్తు రాజు వారిని కఠినమైన బాధలకు గురి చేస్తున్నాడు. అందుకని దేవుడు మోషే అహరోనులను ఎన్నుకొని ఏం చేశాడు? వాళ్ళని బయటికి విడిపించుకొని తీసుకొని రావాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఐగుప్తులోనికి వచ్చి ఈ పని చేస్తున్నారు. ఇక్కడ మోషే అహరోన్లు వాళ్ళని విడిపించుకొని తీసుకొని రావాలని సిద్ధపడుతున్నప్పుడు ఈ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఎంతగా అంటే మరి యెహోవా ఎవడు అనేటువంటి ఆ మాటను కూడా మాట్లాడాడు ఈ ఫరో రాజు. అందుకనే దేవుడు ఇక తన పనిని ప్రారంభించాడు. యెహోవా ఎవడు అని మాట్లాడిండు కదా, మాట్లాడిండు కాబట్టి దేవుడు తన శక్తిని, తన బలాన్ని, తన మహిమను చూపించాలని ఆయన ఒక 10 తెగుళ్ళను ఐగుప్తు మీదకి పంపుతున్నాడు. ఈ 10 తెగుళ్ళ ఈ సందర్భంలో మనం పోయిన వారంలో మొట్టమొదటి తెగులు గురించి చదువుకున్నాం. 2 తెగుళ్ళ గురించి చదువుకున్నాం. ఒకటి ఏందనంటే కర్ర కిందేసినప్పుడు అది పామైంది. ఐగుప్తు మంత్రగానులు, శకునగానులు కూడా అలాగ చేశారు. తర్వాత ఏటి నీటిని కొట్టినప్పుడు ఏటి నీళ్లు రక్తంగా మారాయి. రక్తంగా మారినప్పుడు ఈ ఫరో కూడా ఆ మంత్రజ్ఞుల చేత మళ్ళీ ఏటి నీళ్ళను రక్తంగానే మార్చినట్టుగా మనం పోయిన వారంలో చూసాం. ఈ వారము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకొక క్రియ చేస్తున్నాడు దేవుడు. తన ప్రజలను బయటికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఇంకొక అద్భుతాన్ని చేస్తున్నాడు. అదేంటంటే యెహోవా ఏటి నీటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను. ఎన్ని రోజుల తర్వాతమ్మా? ఈ ఏటి నీళ్ళను కొట్టిన తర్వాత ఏటి నీళ్ళు ఎలా మారాయి? రక్తంగా మారాయి. మంత్రజ్ఞులు కూడా వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా ఏటి నీళ్ళని రక్తంగానే మార్చారు. ఇది అయిపోయిన తర్వాత 7 దినములకి ఎన్ని రోజులమ్మా? 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని అంటున్నాడు. అంతకుముందే 2-3 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఇదిగో నా ప్రజలను పోనిమ్ము అని అడిగాడు. నా ప్రజలను పంపించండి, వాళ్ళని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పినప్పుడు ఈ ఫరో విన్నాడా? ఫరో మాట వినకుండా యెహోవా ఎవడు, అతను ఎవరో నాకు తెలియదని సంభాషించాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ
దేవుడు అంటున్నాడు 7 రోజులు గడిచిన తర్వాత మోషే అహరోనులతో అంటున్నాడు, మీరు వెళ్ళండి. ఇక్కడ ఏటి నీళ్ళను కొట్టగానే ఏటి నీళ్ళు ఏమైనాయి చెప్పాలి నాకు? రక్తంగా మారినాయి. ఇప్పుడు ఒక ఏటి నీళ్ళు రక్తంగా మారినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఏం చేశారు? శకున గాండ్ర మంత్రగాండ్రులు వచ్చి వాళ్ళు కూడా ఏటి నీళ్ళను కొట్టారు, రక్తంగా మార్చారు. ఇప్పుడు 2 నదులు ఉన్నాయి అనుకుందాం. ఒక నదిలో నీళ్ళను ఈ అహరోను కర్ర చాపగా అవి రక్తం అయిపోయినాయి. ఇంకొక నదిలో నీళ్ళన్న తాగొచ్చుగా వీళ్ళు, ఈ ఐగుప్తీయులు. వీళ్ళు తాగకుండా ఏం చేశారు తెలివిగా? దీన్ని తెలివి అంటారా? వీళ్ళొచ్చి ఇంకొక నదిని కొడితే, ఇంకొక ఏటిని కొట్టగా ఆ నీళ్ళు కూడా ఏమైనాయి? రక్తం అయిపోయి. మరి ఏం తాగి సస్తారు వీళ్ళు? దీన్ని తెలివి అంటారా? అంటే హృదయ కాఠిన్యం ఉంటే, హృదయంలో జ్ఞానం హృదయ కాఠిన్యం ఎప్పుడైతే వస్తుందో, గర్వం అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. కోపం ఎప్పుడైతే ఉంటుందో, అహంకారం ఎప్పుడైతే ఉంటుందో, గర్వం ఎప్పుడైతే మనిషి హృదయంలో పనిచేస్తుందో వాళ్ళకు ఒక క్రమం ఉండదు, వాళ్ళకు ఒక పద్ధతి ఉండదు, ఒక కరెక్ట్ విధానం ఉండదన్నమాట. వాళ్ళ ఆలోచన శక్తిని కూడా కోల్పోతారు. ఏది మంచో ఏది చెడో కూడా గ్రహించలేరు. ఇప్పుడు ఫరో తన విచక్షణను కోల్పోయాడు, తన ఆలోచన శక్తిని కోల్పోయాడు, తన తెలివిని కోల్పోయాడు. ఇప్పుడు ఐగుప్తు ప్రజలకు ఏ నీళ్ళని దాపిస్తాడు? ఒక రాజు తన ప్రజలకు క్షేమాన్ని కోరుకోవాలి, కానీ తన బలమేందో చూపించుకోవడానికి, తన శక్తి ఏందో చూపించుకోవడానికి ప్రజలను నష్టపరుస్తున్నాడు. ప్రజలు ఇప్పుడు ఏ నీళ్ళు తాగాలి? ఏ వాటర్ తాగి బతకాలి ప్రజలు? ఐగుప్తులో ఉన్న జనులందరూ నీళ్ళు తాగాలా వద్దా? వాళ్ళు వంట వండుకోవాలా వద్దా? వాళ్ళు పొలాల్లో పెట్టుకోవాలా వద్దా? మరి ఎట్లా? ఏటి నీరు మొత్తం కంపు కొడుతుందంట. ఇప్పుడు రక్తంగా మారినప్పుడు రక్తం ఎట్లా వాసన వస్తుంది కదా? మొత్తం కూడా స్మెల్ వేరే తిరిగా వస్తుంది కదా. హల్లెలూయా. ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ మోషే అహరోనులను వేడుకున్నాడు. ఫరో ఏం చేశాడు? ప్రజలకు నీళ్లు లేవు, ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ఐగుప్తులో నీళ్లు లేక అల్లాడిపోతున్నప్పుడు మళ్ళీ ఫరో అంటున్నాడు మోషేని, కొద్దిగా మీ దేవుణ్ణి వేడుకో అంటున్నాడు. వేడుకో అన్నప్పుడు ప్రజల బాధను ఈ మోషే అహరోనులు చూడలేక దేవుణ్ణి వేడుకుంటే మళ్ళా ఏమైంది? ఆ ఏటి నీళ్లుగా, ఆ రక్తము నీళ్లుగా మారిపోయాయి. ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ కప్పలు ఇక్కడ ఏం చేశారమ్మా? మరి యెహోవా మోషేతో ఇట్లనెను, 5వ వచనంలో, నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదను కప్పలను రాజయ్యునని అతనితో చెప్పగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. ఆ ఏటి ఆ పాయల మీద కొట్టగా ఏమొచ్చిందట? కప్పలు వచ్చినాయట. ఇంతకుముందు కొడితే ఏమొచ్చింది? నీళ్లు రక్తంగా మారినాయి. మళ్ళీ ఇప్పుడు అహరోను ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళీ ఆ ఏటి పాయల మీద కొట్టామని చెప్తే ఆ పాయల మీద కొట్టగా మళ్ళీ కప్పలు వస్తున్నాయట. కప్పలు వచ్చి ఏం చేశాయి? ఐగుప్తు దేశం మొత్తం కప్పేసినాయి అంట. ఎక్కడ చూసినా కప్పలే. వంటగదిలో చూసినా కప్పలే, పడక గదిలో చూసినా కప్పలే కదా, పొయ్యిలో చూసినా, పొయ్యిలో మంట పెట్టే కాడ కూడా కప్పలే, ఎలా చూసినా, ఇక బియ్యం వల్ల చూసినా కప్పలే, కూరలో చూసినా కప్పలే
ఎక్కడ అడుగు పెడదామన్నా మొత్తం కప్పలతో నిండిపోయింది ఐగుప్తు దేశం మొత్తం. హల్లెలూయా. ఇలా నిండిపోయిన తర్వాత ఇప్పుడు రాజు ఏం చేశాడు? మళ్ళీ శకునగాళ్ళను మంత్రగాళ్ళను పిలిపించాడు. పిలిపించి ఏం చేశాడు ఇక్కడ? అప్పుడు ఫరో ఏం చేశాడు? శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోన్లు పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి అన్నాడట. ఏం చేశాడు? ప్రియ దేవుని బిడ్డలారా, మనలో తగ్గింపు స్వభావం లేకపోతే, మనలో దీర్ఘశాంతం లేకపోతే, కఠినత్వం అనేది మన హృదయంలో ఉంటే నీ విచక్షణ, నీ ఆలోచన శక్తి నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. బాగా కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో నీకే తెలీదు. అంటే అర్థమైంది, అక్కడ నష్టమవుతుందా, అక్కడ గాయమవుతుందా, అక్కడ ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదు అని అంటే ఏమవుతున్నావు నువ్వు? నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకోవడం వల్ల నీ జ్ఞానం మొత్తం నశించిపోతుంది. ఏం చేశాడట ఈయన? ఇప్పటికే ఐగుప్తు దేశం మొత్తం కూడా కప్పలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా, పొలంలో చూసిన కప్పలే, ఇంట్లో చూసిన కప్పలే, షాపులో చూసిన కప్పలే, ఉద్యోగం కాడ కప్పలే, ఎక్కడ పోయినా కప్పలమయం. బెక అని కప్పలమయం అయిపోయింది ఐగుప్తు అంతా. మళ్ళీ ఈయనేం చేశాడు? వచ్చి మళ్ళీ శకునగాండ్రని మంత్రగాళ్ళని పిలిచి మొత్తం కప్పలు వచ్చేటట్టుగా, ఇప్పుడు ఈ కప్పలు ఆ కప్పలు అన్ని కప్పలని ఎక్కువైపోయి ఏమైంది? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంత జరుగుతున్నప్పటికి కూడా 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి దేవుడు పంపించబోతున్నాడు. ఇప్పుడు ఒక 3 తెగుళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఇంత తెగులు సంభవిస్తున్నప్పుడు కూడా దేవుని బిడ్డలైన వారికి, ఇజ్రాయేలు బిడ్డలకి గింత హాని కూడా లేదంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? గోషేనులో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు గోషేనులో ఉండమని అప్పుడున్న ఫరో, ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న ఫరో ఏం చెప్పాడు? మీరు గోషేను అనే ప్రాంతంలో మీరు ఉండండి. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చారంటే వాళ్ళని ఏమంటారంటే మనకు అతిథులుగా వచ్చారు. ఐగుప్తు దేశానికి అతిథులుగా వచ్చారు. నేను అతిథులను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క బంధువులు వాళ్ళు ఒక సాధారణమైన వ్యక్తి బంధువులు కాదు. ఆ ఐగుప్తు దేశానికి ప్రధాని యొక్క రక్త సంబంధులు వాళ్ళు. అందుకనే ఇప్పుడు ఆ దేశానికి వాళ్ళు ఏమవుతారు? అతిథులు. వాళ్ళు అతిథులు కాబట్టే వాళ్ళని గౌరవించేటువంటి ఆ దేశానికి వాళ్ళని గౌరవించేటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. అందుకని అప్పుడున్న రాజు ఫరో ఏం చేశాడంటే వాళ్ళని తీసుకెళ్ళి గోషేను అనే ప్రాంతంలో పెట్టాడు. గోషేను అనే ప్రాంతాన్ని గురించి మీకు చాలా నేను వివరించి చెప్పాను. ఏం వివరించాను మీకు? అది చాలా సారవంతమైన భూమి ఉన్న ప్రాంతం అని చెప్పాను. అక్కడ వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. అక్కడ పంటలు బాగా పండుతాయి, గొర్రెలకు గడ్డి బాగా దొరికేటువంటి ప్రదేశాన్ని అప్పుడున్న ఫరో ఇజ్రాయేలులకు ప్రత్యేకించి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే అహరోన్లు కర్ర కిందేస్తే పామైంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా కర్ర కిందేసి పాములు చేశారు. ఇప్పుడు మోషే అహరోను ఇక్కడ ఉన్న ఒక కర్ర ఒక పాము అయితే వాళ్ళు 100 మంది ఉంటే వాళ్ళ 100 మంది కర్రలు 100 పాములు అయ్యాయి.
ఇప్పుడు ఒక ఇంట్లో 100 పాములు ఉంటే ఎంత క్షేమం ఉంటుంది? క్షేమం ఉంటుందా? ఉండదు. అలాగే ఇప్పుడు ఏటి నీళ్ళను కొట్టగా ఇవి రక్తంగా మారాయి, మళ్ళీ వాళ్ళు ఏటి నీళ్ళను కొట్టగా ఉన్న నీళ్ళు కూడా రక్తంగా మారిపోయాయి. ఇప్పుడు కప్పల విషయంలో కూడా చూస్తే ఏటి పాయలను కొట్టగా కప్పలు వచ్చాయి, మళ్ళీ వీళ్ళు వచ్చి ఏం చేశారు? మరి వీళ్ళు కూడా అలాగే కప్పలు చేశారు. ఇప్పుడు ఈ బాధ అంతా కూడా, ఈ తెగుళ్ళన్నీ కూడా ఎవరికి అంటే ఐగుప్తులో ఉన్న ప్రజలకు మాత్రమే. గోషేనులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు కాదది. గోషేనులో ఉన్నటువంటి అక్కడ నదులు ఏదైతే ఉన్నాయో అవి రక్తంగా మారలేదు. గోషేనులో ఏటి నీళ్ళు కప్పలు రాలేదు. గోషేను ఉన్న ప్రాంతంలో అక్కడ కప్పలేం రాలేదు. వీళ్ళు శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మట్టి మోసుకొస్తున్నారు, నీళ్ళు తెస్తున్నారు, అన్ని తెస్తున్నారు, కానీ వీళ్ళకు మాత్రం ఈ తెగుళ్ళు రావడం లేదు. ఎవరికి వస్తున్నాయి? కేవలము ఐగుప్తీయులకు మాత్రమే ఈ తెగుళ్ళను పంపిస్తున్నాడు. వాళ్ళు చేసే అద్భుతాలు, వాళ్ళు చేసే సూచక్రియలు కూడా ఐగుప్తుల మీదకే. మంత్రగాండ్లు, శకునగాండ్రు చేసే మంత్రక్రియలు కూడా ఎవరి మీదకి? వాళ్ళు చేసే కార్యాలు కూడా వాళ్ళ మీదకే. దీంట్లో ఏమైనా లాభం ఉందా మీరు చెప్పండి? దీంట్లో ఏమైనా లాభం ఉందా? ఇక్కడ గమనించండి, నువ్వు నేను దేవుడికి ప్రత్యేకమైన జనాంగము. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల వంటి వారు కాదు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు దేవుని ప్రజలు. అందుకనే ఈ లోకములో ఉన్న వాళ్ళకి మనకు ఎటువంటి సంబంధము లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఈ లోకస్తులు వేరు, మనం వేరు. ఎందుకనంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఒక్క తెగులు కూడా, నీళ్లు రక్తంగా మారలేదు, కప్పలు రాలేదు, పాములు రాలేదు. ఎవరికి వచ్చాయి? అన్ని శ్రమ అంతా కూడా, బాధ అంతా కూడా ఐగుప్తీయుల మీదకే వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మీకు బాగా అర్థం కావడానికి ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. ప్రకటన గ్రంథము నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ, తేలు మనుషుని పుట్టినప్పుడుండునట్లు మరణము వెదుకుదురు గాని బాధ వలె ఉండును. చాలు చాలమ్మా. ఇక్కడ మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులు ఎవరమ్మా? నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులు అని ఇక్కడ రాయబడింది. ఎవరా దేవుని ముద్ర లేని మనుషులు? అంచె దినాలలో, దేవుని రాకడ దినములలో ఏమైందట? దేవుడు మనుషులందరి మీద ముద్ర వేస్తాడట. ముద్ర వేసి ఆ ముద్ర వేయబడిన మనుషులందరినీ కూడా ఈ భయంకరమైన తెగుళ్ళ బారిన పడకుండా దేవుడు కాపాడతానని వాగ్దానం ఇచ్చాడు. నిర్గమకాండం అనేది ఒక ప్రవచన గ్రంథం. అది అంటే రాబోతున్నటువంటి తెగుళ్ళు ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు ముందుగా ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో రాబోయే తెగుళ్ళున్నాయి, బూరలున్నాయి కదా, భయంకరమైన అపవాది యొక్క తెగుళ్ళు రాబోతున్నాయి. అటువంటి భయంకరమైన తెగుళ్ళ కాలంలో దేవుడు తన ప్రజలను ముద్ర వేసి కాపాడతానని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి మొన్నటికి మొన్న కరోనా వచ్చిందిగా పాస్టర్ గారు, మరి దేవుడు కాపాడలేదుగా. ఎంతోమంది చచ్చిపోయారు, కొన్ని కోట్ల మంది చనిపోయారు కదా, కాపాడలేదు కానీ మీరు అంటారు. దేవుని బిడ్డారా, ఇప్పుడు వచ్చే తెగుళ్ళు వేరు,
దేవుని రాకడ సమీపించినప్పుడు వచ్చే తెగుళ్ళు వేరు. ఇవి ఇప్పుడు వచ్చిన తెగుళ్ళలాగా అప్పుడు వచ్చే తెగుళ్ళు అలా ఉండవు. అవి చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని తప్పించుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఏ లోక సంబంధి కూడా ఆ తెగుల నుండి తప్పించుకోలేడు. దేవుడు తన వారు ఎవరో, తన్ను వెదికే వారెవరో, తన్ను ఆరాధించే వారెవరో, తనకు లోబడే వారెవరో, తన్ను ప్రేమించే వారెవరో ఆయన గుర్తించి వారి మీద ముద్ర వేయబోతున్నాడు. ఎవరి మీదనైతే ముద్ర ఉంటుందో వారు కాపాడబడతారు. దేవుని సీల్ ఎవరి మీద అయితే లేదో వారు ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమలకు అప్పగించబడతారు. ఎటువంటి శ్రమలు అటవి? 6 నెలలు తేలుగుడితే ఎంత బాధ ఉంటుందో అవి వచ్చి కరిసినప్పుడు అంట ఆ 6 నెలల వరకు తేలుగుట్టినంత బాధ ఉంటుంది. కానీ వాళ్ళు మరణాన్ని వెతుకుతారు, కానీ వాళ్ళకు మరణము రాదు అని అక్కడ రాయబడింది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకపరిచాడు. మనం ప్రత్యేకమైన జనాంగము. పోయిన వారంలో మీకు నేను రాజులైన యాజక సమూహము అని కూడా చెప్పాను. దేవుడు కొన్ని సందర్భాలలో మీరు దైవములు అని పలికాడు. అవునా కాదా? మీరు దైవములు అని పలికాడు. ఇంత భయంకరమైన తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి కాబట్టి ఈ శ్రమకాలం రాకముందే మీరు దైవములుగా మీరు తయారయ్యి అనేక మంది అన్యజనులను రక్షించమని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే ఆ కప్పల నుండి తొలగించమని యెహోవాను వేడుకొనగా. హల్లెలూయా. ఇట్లాంటి బాబతులు మన క్రైస్తవ బిడ్డల దాంట్లో కూడా ఉంటారు. కష్టం రాకముందుకు ఒక మాట, కష్టం వస్తే ఇంకొక మాట. హల్లెలూయా. దేవుడి శ్రమ రాకముందుకు భక్తి బాగానే ఉంటుంది, విశ్వాసం బాగానే ఉంటుంది, ప్రార్థన బాగానే ఉంటుంది, అన్ని రకాలుగా బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే ఏమైపోద్ది? మనసు మారిపోద్ది, ఆలోచనలు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి. ఇంత పైన ఉన్న వ్యక్తి ఇంత కింది దిగి వస్తాడు. ఇక హల్లెలూయా. నేను ఎవరి మాట అయినను, నేను ఎవరి మాట లెక్క చేయను, నాకెవరితో పని లేదు, నాకెవరితో అవసరం లేదు అని అనుకుంటున్న వ్యక్తి ఏమవుతాడంటే, ఎప్పుడైతే భయంకరమైన శ్రమ సంభవించిందో, ఎప్పుడైతే గట్టి దెబ్బ తగిలిందో వెంటనే మనిషి ఎక్కడికి వస్తాడు? కింది దిగి వస్తాడు. ఇక అప్పటిదాకా ఏం చేసిండు? వాళ్ళు నీళ్ళని రక్తంగా చేస్తే ఈయన కూడా రక్తంగా చేపించాడు. వాళ్ళు కప్పలు చేస్తే ఈయన కూడా కప్పలు చేపించాడు. వాళ్ళు పాము చేస్తే ఈయన కూడా పాములు చేపించాడు. కానీ ఎప్పుడైతే కప్పలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయో, దేవుడు ఎందుకు కప్పల్నే పంపించాడు? ఎందుకు కప్పల్నే పంపించాడంటే, ఐగుప్తు దేశంలో కప్పదేవుడు ఉన్నాడు, కప్పదేవత ఉంది. పేరు నాకు గుర్తు రావట్లేదు. ఒక దేవత ఎట్లా ఉంటుందంటే, ముఖమేమో కప్ప రూపము, ఇక్కడి నుంచి ఇక్కడికేమో స్త్రీ రూపము. అటువంటి ఒక ప్రతిమలు ఐగుప్తులో ఉన్నాయి. ఇటువంటి దేవతను వారు మహా ఇష్టంగా ఆరాధించేవారు ఐగుప్తీయులు, కప్ప దేవతను ఆరాధించేవాళ్ళు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవతల మీద వాళ్లకు ఏం కలగాలి? అసహ్యం కలగడానికి,
ఆ ఐగుప్తులో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి అందరి మీద వాళ్ళకి ఏం కలగాలి? అసహ్యం కలగడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ కప్ప దేవతనే పంపించాడు. ఇక నన్ను మీరు యెహోవా ఎవడు అంటున్నారు కదా, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే కదా, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని చేసిన సృష్టికర్తనే నన్నే ఆయన ఎవరో మాకు తెలవదని ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతిమలు పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నారు కదా. ఇప్పుడు అవి ఏ పాటివో మీరు వాటిని ఎంతగా ఆరాధన చేస్తారో, ఎంతగా కొలుస్తారో, ఎంతగా వాటికి మీరు పూజ చేస్తారో చూస్తానని దేవుడు ఏం చేశాడు? ఒక్క కప్ప దేవత కాదు, ఇప్పుడు కొన్ని కోట్ల కప్పలను పంపించాడు దేవతలని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని కోట్ల దేవతలను పంపిస్తే ఏం చేశారు వాళ్ళు? కొన్ని కోట్ల దేవతలను పంపిస్తే పాపం నీళ్లు తాగదామన్నా కుండల మొత్తం కప్పలే, అన్నం తిందామన్నా అన్నం గిన్నెల మొత్తం కప్పలే, వంటింట్లో కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే మొత్తం కౌసు వాసన ఎక్కడ చూసినా. ఇప్పుడు ఆరాధించండిరా మీరు ఈ కప్ప దేవతని, ఇప్పుడు ఆరాధించండి, ఇప్పుడు మొక్కండి. యెహోవా ఎవడు? రాజు ఏమన్నాడు? యెహోవా ఎవడు అని అన్నాడు. సరే నేను ఎవరినో, కానీ మీ దేవతల్ని పంపిస్తే ఆరాధించుని. ఫస్ట్ ఎవరిని పంపించాడు? పాముని వాళ్ళు దేవతగా ఆరాధిస్తారు. హల్లెలూయా. అందుకనే అటువంటి పాములను చాలా చేపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీటిని వాళ్ళు దేవతగా ఆరాధిస్తారు. మన దేశంలో కూడా ఆరాధిస్తారు గొప్పగా. అందుకనే నీళ్ళను కూడా కొట్టి రక్తంగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆరాధించండి రా అని అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు తట్టుకోలేక ప్రజలు ఎక్కడ చూసినా కప్పలని ఎక్కడ చూసినా ఇక ధర్నాలు స్టార్ట్ చేసిరేమో. ఫారో డామ్ డామ్, ఫారో డామ్ డామ్, ఫారో డామ్ డామ్, ఈ కప్పలు మొత్తం తీసేయాలి. మా పిల్లలు భయపడుతుర్రు, మా పిల్లలు అన్నం తినట్లేదు, మా పిల్లలు నీళ్ళు తాగట్లేదు, మేము ఏ పనులకు పోలేకపోతున్నాం, వ్యవసాయం చేయలేకపోతున్నాం, ఉద్యోగం చేయలేకపోతున్నాం, అర్జెంటుగా నీ దిష్టి బొమ్మను తగలబెడతావు, నువ్వు తొందరగా ఈ కప్పలన్నిటినీ నువ్వేం చేస్తావు మాకు తెలియదు రాజా, తొందరగా ఈ కప్పలన్నిటిని నువ్వేం చేయాలి? మొత్తం తీసేయాలని చెప్పేసి ధర్నాలు చేస్తురేమో ప్రజలంతా. హల్లెలూయా. వెంటనే అంత అహంకారి అయిన ఆ రాజు, అంత గర్విష్ఠైన ఆ రాజు, అంత హృదయాన్ని కఠినపరుచుకున్న ఆ రాజు ఏం చేస్తున్నాడంటే బాగా కిందికి దిగొచ్చి తగ్గిపోయి ఇక ఏమంటున్నాడు? అయ్యా మోసే, అహరోను, కొద్దిగా మీ దేవుని వేడుకొని ఈ కప్పలు తీసేయండి. కొద్దిగా కప్పలు తీసేస్తే ఏం చేస్తారట? ఈ జనులను మీ యెహోవాకు బలర్పించుకుంటామని చెప్పారు కదా, మీ ప్రజలను అగత్యముగా నేను పోనిచ్చేదని అంటున్నాడు. ఇక పంపిస్తాయా అని చెప్పేసి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ కఠినపరచుకోవడం ఏం చేసుకుంటున్నారు? చాలామంది వాళ్ళ హృదయాలను కఠినపరుచుకొని ఇంతకు ముందున్న భక్తి ఇప్పుడు ఉండట్లేదు, ఇంతకుముందున్న ప్రార్థన ఇప్పుడు లేదు, ఇంతకుముందున్న విశ్వాసం ఇప్పుడు లేదు, ఇంతకుముందున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఏం చేస్తున్నారు? ఫరో ఎట్లా కఠినపరుచుకుంటున్నాడో అలాగా దేనికి కఠినపరుచుకుంటున్నారు? దేనికి కఠినపరుచుకుంటున్నారు ప్రజలు అంటే ప్రార్థన చేయకుండా కఠినపరుచుకుంటున్నారు. దేవుని యొక్క ప్రేమను పంచకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. దేవుని యొక్క కృపను పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించడానికే, దేవుని మందిరానికి రావడానికి కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఇక్కడ గమనించండి, నీకు శ్రమ రానంత వరకే, నీకు శోధన రానంత వరకే నువ్వు హీరోవి. నీకు బాధ కలగనంతసేపే నీ ఫోజులు, నీ వ్యవహారాలు, నీ బిల్డప్లు, నీ గర్వం, నీ అహంకారం. నీకు శ్రమ రానంత వరకే, నీకు బాధ రానంత వరకే ఇదంతా ఉంటుంది. కానీ ఒక్కసారి బాధ నీ లోపలికి ఎంట్రీ అయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏమన్నాడు రాజు? ఏమన్నాడు? యెహోవా ఎవడు? నేను మందిరాన్ని పోకొనే లేదు, నేను బైబిల్ చదవకొనే లేదు, ప్రార్థన చేయకొనే లేదు, పాస్టర్ గారికి వందనాలు చెప్పుకొనే లేదు, ఏది చేయకొనే లేదు. యెహోవా ఎవడు? ఇప్పుడు నడుస్తుంది, కానీ ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? పాస్టర్ గారు లేకుంటే నీకు నడవదు. అప్పుడుగా దేవుడు లేకుంటే నీకు నడవకుండా చేస్తాడు. ఎంతవరకు తగ్గాలో ఊక ఫోన్ చేస్తావు, అయ్యా పాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేయ, పాస్టర్ గారు కొద్దిగా సమస్య ఎక్కువైపోయిందయ్యా, ఇబ్బంది ఎక్కువైపోయిందయ్యా, ఏమో అనుకున్నా కానీ నేను ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయిందయ్యా అని బాధపడతావు. హల్లెలూయా. నేను చెప్పేది చాలా విలువైన మాటలు. ఫరో ఏమనుకున్నాడు? ఏముందిలే, దేవుడు ఏముందే, దేవుడు ఏముంది చెప్పు, దేవుడి వల్ల ఏమవుతుంది, ఆయన ఏం చేయగలడు? మొన్న ఆదివారం మందిరం రాలే, ఆయన ఏమైనా చేసిండా? బైబిల్ చదవలే, ఏమైనా చేసిండా? పొద్దున్న లేచి ప్రార్థన చేయట్లేదు, గంట ప్రార్థన చేయట్లే, ఆయన ఏమైనా చేస్తాడా? నేనేం దేవునికి ఇవ్వను, నా ఇష్టం అది. ఆయన ఏమైనా చేస్తాడా? నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, ఆయన ఏమైనా చేస్తాడా? ఆయన ఏం చేయలేడా? హల్లెలూయా. ప్రార్థన చేసిన వాళ్ళకే ఏం చేయట్లే. హల్లెలూయా అని అనుకుంటుంటే దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ఏమంటున్నాడు? ఫరోకు వచ్చిన కష్టం నీకు వస్తే వస్తా రాదా? చెప్పురి, మీరు చెప్పురి, వస్తుందా రాదా? హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయండి. మీరు ఈ 10 తెగులు చదివేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఏంట ప్రాముఖ్యమైన విషయం అంటే, దేవుడు తెగులు పంపించక ముందుగానే ఫరోకి హెచ్చరిక చేస్తుంటాడు. మీరు చూడండిగా, మళ్ళీ ఇదొక టెస్ట్. మీకు పోయిన వారం కూడా ఒక హోంవర్క్ ఇచ్చిన. మోషే కర్ర ఏం చేసింది, అహరోను కర్ర ఏం చేసిందో చదువుకొని రమ్మని చెప్పిన. ఈ వారం ఏం చెప్తున్నా అంటే, మీకు దేవుడు తెగులు ఎవరికైనా బైబిల్ మొత్తం చూడండి, ఎవరికైనా తెగులు పంపించక ముందు దేవుడు ఇలా వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తుంటాడు. హెచ్చరిక. హల్లెలూయా. ఇప్పుడు ఫరోకు హెచ్చరిక చేశాడు. ఫస్ట్ ఏమన్నాడు చదవమ్మా? 8వ అధ్యాయంలో ఫస్ట్ వాక్యం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను. ఇప్పుడు దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనలను ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను అని ముందుగా హెచ్చరిక చేయమంటున్నాడు. అప్పుడు కూడా తెగుళ్ళు వస్తాయని ఫస్ట్ హెచ్చరిక చేశాడు. నువ్వు ఈ ప్రజలను పోనీయని ఎడల నా దేవుడు గొప్ప తెగులను పంపిస్తాడని చెప్పిండు. హెచ్చరిక చేసినప్పటికి కూడా ఈ రాజు దాన్ని లెక్క చేయలే, పట్టించుకోలే, విననట్టుగా ఉన్నాడు, లెక్క చేయనట్టుగా. ఇంకా హృదయాన్ని ఏం చేసుకుంటాడు? ఇంకా కఠినపరుచుకుంటున్నాడు. దేవుడు ప్రతి మనిషికి ఏమిస్తాడు? హెచ్చరిక చేస్తాడు. నేను మొన్న ఎక్కడ పడ్డా? మిరియాల కాడ పడ్డా, బండి మించి. ఆ బండి మించి పడకముందు ముందుగానే ఇక్కడ మార్కెట్లో ఆ మూల మీద పడబోయినా 2 రోజుల ముందు. అది హెచ్చరిక.
హల్లెలూయా. అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడైనా నిన్ను గుర్తుపెట్టుకో, వెంటనే శిక్షించాడు నిన్ను. ఒక్కసారి హెచ్చరిక చేస్తాడు, రెండోసారి హెచ్చరిక చేస్తాడు, మారు అంటాడు. మారు మనసు పొందు, దేవుని తట్టు తిరుగు, వద్దు ఆ పద్ధతి మంచిది కాదు, ఆలోచన మంచిది, ఆ ఉద్దేశం మంచిది కాదని దేవుడికి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇక తన పనిని ప్రారంభిస్తాడు అనమాట. హల్లెలూయా. డైరెక్ట్గా దేవుడు ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేయలేదు. బైబిల్ గ్రంథంలో భక్తుల మీద కానీ అన్ని జనుల మీద కూడా కాదు, ఎవరి మీదనైనా డైరెక్ట్గా ఆయన ఎవరిని శిక్షించలేదు. ఫస్ట్ కొన్ని హెచ్చరికలు వస్తుంటాయి, ఆ సిగ్నల్స్ను గుర్తుపట్టాలి. నీకే అర్థమైంది ఆ సిగ్నల్స్ ఏం జరుగుతుందో. ఆ గుర్తుపట్టి ఆ మొదటి ప్రేమను మళ్ళీ మనం మొదటి ప్రేమలోనికి రావాలి. అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండినట్లు అవి నీ మీదను నీ ఇండ్లలోను ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనిప్పుడే వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. ఏమన్నాడట? నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పు. సరే, ప్రజలందరూ ఐగుప్తి ప్రజలందరూ బాధపడుతున్నారు కదా. ఇప్పుడు మొన్న కూడా మన దేశ ప్రధాని ఏం చేశాడు? నది మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఒక నది ఉంటుంది, మన దేశం నుండి పాకిస్తాన్ మీదుగా ప్రవహించే ఒక నది ఉంటుంది. ఏ నది అది? నైలా ఏదో, నాకు నది పేరు గుర్తులేదు, కానీ మన దేశం నుండి పాకిస్తాన్ మీదుగా వెళ్తుంది అనమాట. అది సింధు నదా? ఓకే, నాకు తెలియదు, తెలుసుకో చెప్తా తర్వాత. అయితే పోయినసారి వర్షాలప్పుడు ఏం చేసిండ్రంటే మనోళ్ళు వాళ్ళకు హెచ్చరిక చేయకుండానే నీళ్ళను వదిలిపెట్టిర్రు. నీళ్ళను వదిలిపెడితే ఆ నది పక్కనున్న ఆ గ్రామాలు అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. చాలా భారీ నష్టం జరిగిపోయింది పాకిస్తాన్కి. ఎందుకంటే వాళ్ళు చెప్పా పెట్టకుండా గూఢచారిగా జొరబడి మన ప్రజలు చంపడం, అన్ని రకరకాల ఇబ్బందులు పెట్టడం చూసి ఒకసారి మన ప్రధానమంత్రి గారు ఏం చేశాడంటే ఆర్డర్ ఇచ్చేసాడు, వదిలేసేయండి అని. వాళ్ళు చెప్తే వినరు, మూర్ఖమైన జనాంగం, వాళ్ళు వినరని వదలమన్నాడు. పోయినసారి వదిలితే చాలామంది చచ్చిపోయారు, ఇండ్లకిళ్ళకే ఊర్లకే కొట్టకపోయినాయి. కానీ ఈసారి మళ్ళీ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు నది నిండిపోతే మొన్న ప్రధానమంత్రి హెచ్చరిక చేశాడు, మేము నీళ్ళను వదలబోతున్నాము, దయచేసి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కాల్ చేయమని చెప్పేశాడు. అప్పుడు శత్రువును కూడా ప్రేమించే స్వభావము భారతీయులకు ఉంది అని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ కూడా మోషే ఏమంటున్నాడు? అయ్యా, మరి నీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, బాధ అవుతుంది, కష్టం అవుతుంది అని చెప్తున్నావు కదా, మరి నా దేవుణ్ణి నేను ఎప్పుడు వేడుకోను? ఎప్పుడు అని అన్నప్పుడు వెంటనే ఏమంటున్నాడు? రేపే వేడుకో అంటున్నాడు. హల్లెలూయా. ఏమనాలి అసలు? ఇప్పుడు మీకు చాలా సమస్య ఉంది, చాలా ఇబ్బంది ఉంది, చాలా ఆర్థిక ఇబ్బందో లేకపోతే అనారోగ్య సమస్య ఉంది. ఇప్పుడు నా దగ్గరకు మీరు వచ్చారు ప్రార్థన చేయమని. వచ్చినప్పుడు నేను ఏం చేయాలమ్మా చెప్పు అని అంటే మీరేం చెప్పాలి నాకు? అయ్యా, మేము ప్రార్థన చేసి వెంటనే ఈ రోగం పోయేటట్టుగా ప్రార్థన చేయడం అని చెప్పాలనా? నేను అడిగితే, ఇప్పుడు రాజు అడిగితే ఏమంటున్నాడు? వెంటనే ఈ కప్పలు తీసేయమని అడగొచ్చు కదా. ఏమంటున్నాడు? రేపు తీసేయని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది బాధితులు ఉంటారు, కొంతమంది తెలివి కల్లోళ్ళు ఉంటారు. ఏమంటారు అంటే, అయ్యా ఎప్పుడు నీ తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావనంటే, రేపు బంద్ చేస్తా, ఇవాళ బంద్ చేస్తా అన్నాడు. ఆ పాపాన్ని ఎప్పుడు వదులుకుంటావు? వదులుకుంటా, రేపు ఎల్లుండో వదులుకుంటా. ఆ తప్పు నేను రేపు ఎల్లుండో వదులుకుంటా. ఏం చేస్తారు? పాపాన్ని వదులుకోవడానికి కూడా, వ్యసనాన్ని వదులుకోవడానికి కూడా, బలహీనతను వదులుకోవడానికి కూడా ఏం పెడతారు?
ఇవాళ కాదు. హల్లెలూయా. ఈ రాజు ఏమంటున్నాడు? ఇవాళ బోని అయ్యా, ఇవాళ పోతే కొద్దిగా క్లియర్ అయిద్దని చెప్పొచ్చు కదా. మా దేవుణ్ణి ఎప్పుడు వేడుకోవాలంటే ఇప్పుడు ఎమ్మట వేడుకోయా, ఎమ్మట వేడుకోండి, వెంటనే ఆ సమస్య తీసేయండి అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? నువ్వు కూడా మార్పు చెందడానికి ఏం ఆలోచన చేస్తున్నావు? దేవుని తట్టు తిరగడానికి ఏం ఆలోచన చేస్తున్నావు? ప్రార్థన జీవితం ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచి? ఉదయకాలం పొద్దున్న లేచి ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తామంటే రేపటి నుంచి చేస్తా పాస్టర్ గారు. ఆ బైబిల్ ఎప్పుడు చదువుతావు? రేపటి నుంచి స్టార్ట్ చేస్తా, ఆది కాండం కానించి. కానుక ఎప్పుడు ఇస్తావు? రేపటి నుంచి ఇస్తా, ఇవ్వాలి కాదు, వచ్చే నెల నుంచి, వచ్చే బల్లా ఉంటుందిగా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావు? రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత, లేకపోతే పిల్లగాలు పుట్టిన తర్వాత. ఏమంటారు? బలహీనతను వదులుకోవడానికి, పాపాన్ని వదులుకోవడానికి ఏం పెడుతున్నారు? మారు మనస్సు పొందడానికి రేపు కాదు,